ఓర్ని తాగుడు ఎత్తుకపోను ఈ తాగుబోతోళ్ళతోటి చిన్న పరిశాన్ ఉండదు వాళ్ళ బగ్గా మందు కొట్టి కిక్కెక్కినాక తాసు పాములైనా తాడు పాములు లెక్క అవుపడతాయి కొంతమందికి పెద్ద పులైనా పిల్లి లెక్క కానొస్తుంది అసలు మామూలు అయితే పామును చూస్తే అర్ధగజం ఎత్తెగిరి అర్ధ కిలోమీటర్ వారిపోతారు కానీ ఫుల్ కిక్కు మీద ఉన్న ఈ కాకను చూడు ఎట్లా ఆట ఆడుకుంటుండో పాముతోటి మామూలుగా పాములను చూస్తే మంది భయపడతారు కానీ మందుబాబులను చూస్తే ఉల్టా పాములే భయపడతాయి ఇక చూడరాదు ఫుట్పాత్ మీద పరాకత్తుగా కూర్చొని నాగం పాముతో ఎట్లా పరాశకమాడుతుండో గీన అగో అది నోరు తెరిచి కూరలు చూపెట్టి కస్సు బుస్సుమని బుసలు కొట్టి ఎంత బెదిరిస్తేందుకు ప్రయత్నిస్తున్నా కిక్కు మీద ఉన్న ఈ కాక కేరే ఎత్తలేడు అసలు ఇంత లాగుల జొరగలనే పెద్ద మనిషి అగ్గు అస్సలే ఇంటలేడు కదా ఇవాళ ఏదో కథనే చేస్తట్టున్నావు కానీ దాని తలకాయ పట్టుకొని తొవ్వంట వచ్చిపోయేటోళ్ళని బెదిరించుడు పెట్టిండు ఇంకా ఈగిన కథ ఎట్లనో ఉంది అని ఒక ఆయన వచ్చి గట్టిగానే గదిరిచ్చిండు ఇక అప్పుడు పోయిండట ఆడికెళ్ళి అనంతపురం పట్టణంలో ఉన్న టీవీ టవర్ కాడ జరిగింది ఇట్లా నిన్న ఆయన కథ అట్లుందా ఇక గీ మందుబాబు కథ ఎట్లుందో చూడు మందు కొట్టినాక వాళ్ళ సొంత సమస్యలన్నీ ఊరి సమస్యలు లెక్క అవుపడతట్టున్నాయి ఊరందరికీ కరెంటు బంద్ పెట్టి ట్రాన్స్ఫార్మర్ కు తాళమేసి 3 గంటల పాటు మందిని ముప్పు తిప్పలు పెట్టినట ఈ మందుబాబు అమారా గల్లీకో నా ఇంటికి అనుకుంటా ఓ చెయ్యి వెనుకకు పెట్టుకొని ఇంకో చెయ్యి చూపెట్టుకుంటే ఎట్లా వాదిస్తుండో చూసిర్రా మందుబాబు మరి వీని ఇంట్లో బిల్లు కట్టలేదని కరెంటు వీకేసిర్రో కరెంటు వస్తలేదో గానీ నాకు కరెంటు లేకుంటే ఇంకెవ్వరికి ఉండొద్దని చక్కగా వచ్చి ట్రాన్స్ఫార్మర్ కాడ కరెంటు బంద్ పెట్టి తాళం వేసిండు దానికి ఇక కరెంట్ ఎందుకు పోయిందో తెలియక ఇటు పబ్లిక్ అటు కరెంటు వాళ్ళంతా అటు ఇటు తిరిగి పరేషాన్ అయ్యారు లాస్ట్కు ఈ ట్రాన్స్ఫార్మర్ కాడనే బంద్ అయింది ఏమైందని అడిగితే అవు బై నేనే బంద్ చేసినా అని ఇట్లా బైస్ పెట్టుకోండు వాళ్ళతోటి నీ తాగుడు తలగా పెట్ట అసలు వీని సమస్య ఏందో వానికి ఏ పొత్తలేదు వీళ్ళకి సమస్య అయితలేదు లాస్ట్కు బతిలాడంగా మొలదారానికి కట్టుకున్న తాళం చేయి తీసిచ్చిండు బయటికి ఇక అప్పుడు తాళం తీసి కరెంట్ వేసి హమ్మయ్య అని గాలి పిలుచుకున్నారు అంతా కానీ సుప్రీంకోర్టు వకీలతోనన్నా వాదించి మెప్పి వచ్చేమో కానీ మందుబాబులతో వాదించి ఒప్పించుడైతే చాలా కష్టమే ఉంటది అదేమో గాని తాగితే ఎంత ధైర్యం వస్తుంది చూడు పెద్ద పులైనా పిల్లి లెక్క మారవలసిందే మనోళ్ళ ముంగట ఇక గిసొంటోళ్ళను 4 దేవులాడి జంగలకెళ్ళి జనాలలో తిరుగుతున్న పుల్ల మీదకి పంపిస్తే బాగుండు అటు ఏపీలో ఏలూరుకేయి ఇటు తెలంగాణలో ఆదిలాబాద్కే షాన్నే తిరుగుతున్నాయట మరి ఇటో ఇద్దరిని ఇసుంటోళ్ళను 4 పంపిస్తే దెబ్బకే దడుచుకొని దౌడు తీసి పారిపోతుండే ఆ పులులు